నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ధరణి పోర్టల్లో భూముల సమస్యల పరిష్కార బాధ్యత తహసీల్దార్లకు కట్టబెట్టిన రాష్ట్ర ప్రభుత్వం. తీరనున్న రైతుల భూ యజమానుల కష్టాలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారంలో గ్రామీణులకు వైద్య సేవలు అందించేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నిర్మాణం. భూమి పూజ చేసి ప్రారంభించిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి. సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా. కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన సిఐటియు నాయకులు. ధరణి పోర్టల్లో జిల్లా వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న వందలాది సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం పూర్తి అధికారం మండల రెవెన్యూ అధికారి తహసీల్దార్లకే కట్టబెట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. మార్చి 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఈ దరఖాస్తుల పరిష్కారం కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని, ఇందుకోసం మండల స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ల నేతృత్వంలో ఏర్పాటయ్యే ఈ టీంలలో అందుబాటులో ఉన్న రెవెన్యూ సిబ్బందితో పాటు ఇతర సిబ్బంది కూడా నియమించుకోవాలని కోరారు. సెత్వార్, కాస్త్రా, పహానీ, ఇతర పాత పహానీలు, పాత ఐబీ రిజిస్టర్లు, ధరణిలో అందుబాటులో ఉన్న రికార్డుల ఆధారంగా పెండింగ్ దరఖాస్తులను, వాటితో పాటు వచ్చిన డాక్యుమెంట్లను టీంలు పరిశీలించాలని తెలిపారు. బృందాలు క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ జరపాలని, స్థానికంగా సదరు భూముల గురించి విచారించి నివేదికను రూపొందించి దరఖాస్తును ఆమోదించేలా, తిరస్కరించాలా అన్నది పొందుపరచాలని తెలిపారు. ఈ స్పెషల్ డ్రైవ్లో భాగంగా అన్ని దరఖాస్తులను పరిష్కరించాలని, ఒక్కటి కూడా పెండింగ్లో ఉండకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఒకటి, కొన్ని పవర్స్ తహసీల్దార్ కి డెలిగేట్ చేశారు ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ. తర్వాత ఇంకా ఫ్యూచర్ లో ఇంకా డీటెయిల్ గా స్టడీ చేసి ఇంకా మరిన్ని పవర్స్ ఇవ్వడమా లేకపోతే ఆ ప్రాసెస్ ఫ్లో అనేది ఎట్లా వస్తుంది అనేది ఇంకా క్లియర్ కట్ గా ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనకున్న ధరణి యాక్ట్ ని బట్టి మనకి ఎంతవరకు తహసీల్దార్స్ కి పవర్ ఇవ్వచ్చో అది స్టడీ చేసి కొన్ని పవర్స్ తహసీల్దార్స్ కి ఇవ్వడం జరిగింది, కొన్ని పవర్స్ ఆర్డీఓకి ఇవ్వడం జరిగింది, కొన్ని కలెక్టర్ దగ్గర ఉంచడం జరిగింది. ఒక చాలా ఫ్యూ ఆస్పెక్ట్స్ మనకి సిసిఎల్ వరకు వెళ్ళడం జరిగింది. 80-90 నుంచి ఒక దండేపల్లి మండలికి 800 ఉన్నాయి. ఆ దండేపల్లి మండల్ తీసేస్తే కనుక ఆ బేస్ రికార్డు వెరిఫై చేసి అట్లానే మనము ఫీల్డ్ వెరిఫికేషన్ చేసేసి ఈ అప్లికేషన్స్ మీద ఒక డిజిటల్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆడియో లెవెల్లోనే క్లియర్ గా ఇవి మీ దగ్గర పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ జీపీఏ కానీ, ఎగ్జిక్యూటివ్ జీపీఏ కానీ, ఎస్పీఏ కానీ, టీఎం10 మాడ్యూల్ అంతా కూడా ఈ అప్లికేషన్స్ కూడా తక్కువే ఉంటాయి. ఒక్కొక్క మండలికి 1-2 ఉంటాయి. సో అది మీ లెవెల్లోనే మీరు వెరిఫై చేసి మీ లెవెల్లోనే ప్రొసీడింగ్ రెడీ చేసుకోవచ్చు. రాష్ట్రంలోని పేద ప్రజలకు విద్య, వైద్యం, మెరుగైన సేవలు అందించే క్రమంలో జైపూర్ మండలం ఇందారం గ్రామంలో 20 లక్షల వ్యయంతో ఆరోగ్య కేంద్రం నిర్మాణం కొరకు భూమి పూజ చేశారు చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి. జైపూర్ మండలం ఇందారం గ్రామంలో చిన్నపిల్లలకు టీకాలు, బీపీ, షుగర్, చిన్న రుగ్మతల బారిన పడిన వృద్ధులకు నెలసరి పరీక్షలు చేయించుకునే గృహిణీ స్త్రీలకు ఈ సబ్ సెంటర్ల ద్వారా వైద్య సేవలు అందిస్తూ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం నిర్వహించే అన్ని రకాల వైద్య సేవలు గ్రామాల్లో పేద ప్రజలకు ఆరోగ్య కేంద్రాల ద్వారా నిర్వహిస్తారని కుందారం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ శ్రావ్య అన్నారు. ఈ సందర్భంగా చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు. ఇందారం గ్రామంలో నిర్మించ తలపెట్టిన ఆరోగ్య కేంద్ర నిర్మాణ పనులు 6 నెలల గడువులో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇందారం గ్రామంతో పాటు చుట్టుపక్కల పరిసర గ్రామాల ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి ఆరోగ్య కేంద్ర నిర్మాణాన్ని చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో తేవాలన్న సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల ద్వారా వైద్యం అందించి రాష్ట్ర ప్రజలకు ఆర్థిక భారం పడకుండా చూడాలన్నదే సీఎం ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐ బన్సీలాల్, ఎస్ఐ ఉపేందర్ రావు, తహసీల్దార్ వనజారెడ్డి, ఎంపీడీఓ గుర్రం సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఫయాజుద్దీన్, యూత్ అధ్యక్షులు ఆసంపల్లి శ్రీకాంత్, జిల్లా నాయకులు రిస్కుల శ్రీనివాస్ రెడ్డి, చల్ల సత్యనారాయణ రెడ్డి, రికుల లక్ష్మీనారాయణ, తిరుపతి రమేష్, విశ్వంబర్ రెడ్డి, జైపూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక వెల్నెస్ సెంటర్ శాంక్షన్ అయింది. దీనికి భూమి పూజ కూడా చేయడం జరిగింది. సుమారు 20 లక్షల నుంచి ఖర్చు పెట్టి ఈ వెల్నెస్ సెంటర్ ఒక 6 monthsలోనే
ఈ వెల్నెస్ సెంటర్ని కంప్లీట్ చేసి ప్రజలకు ఉపయోగపడేలాగా ఈ వెల్నెస్ సెంటర్ ఇక్కడ స్థాపించడం జరిగింది. ఈ రాష్ట్రంలో విద్య వైద్య దీని గురించి రేవంత్ రెడ్డి గారు దృష్టి పెడుతున్నారు. అన్ని చోట్ల కూడా ఈ వైద్యం గురించి ఈ ఫెసిలిటీస్ కల్పించి ప్రజలకు తక్కువ ఖర్చుతో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించాలని చెప్పి ఈ వెల్నెస్ సెంటర్స్ అన్నీ కూడా తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పి మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా ఈరోజు ఇందారంలో ఈ వెల్నెస్ సెంటర్ భూమి పూజ చేసి త్వరలోనే దీన్ని ప్రారంభం. మంచిర్యాల జిల్లాలోని అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం తెలంగాణ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి దుంపల రంజిత్ మాట్లాడుతూ గత 9 సంవత్సరాలుగా సెంటర్లకు చెల్లించాల్సిన అద్దె బిల్లులు, గ్యాస్ బిల్లులు, ఇతర వంట సామాగ్రి బిల్లులను చెల్లించకుండా గత ప్రభుత్వంతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. అంగన్వాడీ టీచర్లకు ప్రమోషన్లు కానీ బదిలీలు కానీ చేపట్టడం లేదని, బదిలీల్లో ప్రమోషన్లలో అవినీతి కార్యక్రమాలకు అవకాశం ఇవ్వడానికే ప్రభుత్వం ఇలా బదిలీల ప్రక్రియ చేపట్టడం లేదని అన్నారు. ప్రభుత్వం వెంటనే అంగన్వాడీల పెండింగ్ బిల్లులను చెల్లించాలని, ప్రమోషన్లు బదిలీల ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ ధర్నా నిర్వహించామని, అనంతరం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ నాయకులు భానుమతి, రాజమణి, అంగన్వాడీ ఉద్యోగుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఈరోజు మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ఏటా పెద్ద ఎత్తున అంగన్వాడీ ఉద్యోగులు ధర్నా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సమస్యలు ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా ఈరోజు అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్నటువంటి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉంది. అంతేకాకుండా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా సకాలంలో పెండింగ్ గ్యాస్ బిల్లులు కానీ, ఇంటి అద్దెలు కానీ, పోప్ బిల్లులు కానీ ఏవి చెల్లించకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. ఇది కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఇప్పటికి కూడా ఆ బిల్లులు అట్లే పెండింగ్లో ఉన్నాయి. ఈరోజు గ్యాస్ బిల్లులు లేక, ఇలా అదేవిధంగా ఇంటి అద్దెలు లేక, పోప్ బిల్లులు లేక ఈ బిల్లులు రాకపోవడంతో ఇలా అంగన్వాడీ ఉద్యోగులు సెంటర్లు నడపాలంటేనే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. కానీ ఒకవైపు జిల్లా పీడీ గారు కానీ ఏం చెప్తా ఉన్నారంటే అంగన్వాడీ సెంటర్లు అన్నీ బాగా నడపాలమ్మా, అందరికీ మంచి భోజనం పెట్టాలి, మీరు అందరు రావాలి, అది కూడా వంట బాగా చేయాలని చెప్తా ఉన్నారు. కానీ మీరు గ్యాస్ బిల్లులు ఇవ్వరు, మీరు ఇంటి అద్దెలు ఇవ్వరు, మీరు పోప్ బిల్లులు ఇవ్వరు, మీది ఏది మీరు ఇవ్వకపోయినా సెంటర్లు మాత్రం బాగా నడవాలి. ఇది ఎట్లా సాధ్యమవుతుందండి? అంటే మీరు బిల్లు లేకపోతే ఎట్లా నడపాలి? మేము అందరం ఇప్పటికీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం. ఇప్పటికన్నా పీడీ గారు బయటికి రావాలి, మాకు సమాధానం చెప్పాలి. 2-3 రోజుల్లోగా మీరు ఇట్లా బిల్లులు చెల్లిస్తేనే మేము అంగన్వాడీ సెంటర్లో వంటలు చేస్తామని చెప్తా ఉన్నాం. లేకుండా అంగన్వాడీ సెంటర్లలో పూర్తిగా వంటలు బంద్ పెడతామని చెప్పి ఈరోజు అంగన్వాడీ యూనియన్ సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ప్రభుత్వం ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు ఇచ్చిన హామీల మేరకు ఏదైతే అంగన్వాడీ ఉద్యోగులకు 18,000 జీతం చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ వేతనాలకు సంబంధించి కూడా చేయాలని చెప్పి, అదేవిధంగా జిల్లాలో కూడా గత జూన్లో ఈ బదిలీలు కానీ ప్రమోషన్లకు సంబంధించినటువంటి దరఖాస్తులు మన జిల్లా పీడీ గారు తీసుకోవడం జరిగింది. తీసుకుని ఇప్పటికి నీళ్లు గడుస్తూ ఉన్నా ఇప్పటికి మాత్రం ఈ ట్రాన్స్ఫర్లు కానీ బదిలీలు కానీ కావట్లేదు. ఎందుకు కావట్లేదని అడిగితే పీడీ గారిని గత నెల 2 నెలల నుంచి అడుగుతూ ఉన్నప్పటికీ ఇది కలెక్టర్ గారి దగ్గర పెండింగ్లో ఉంది, కలెక్టర్ గారి దగ్గర ఉంది, ఇదే మాట చెప్తూ ఉన్నారు. కానీ అసలు మీరు ఏం చేస్తూ ఉన్నారు చెప్పండి, మాకు పెండింగ్లో ఎందుకు ఉంచుతూ ఉన్నారు? ఏం జరిగింది? మాకు అర్థమయ్యేది ఏంటంటే ఈ అంగన్వాడీ బదిలీలల్లా ప్రమోషన్లల్లా అవకతవకలు జరుగుతున్నట్టు మాకు అర్థమవుతా ఉంది. అందుకే మీరు దీన్ని ఆలస్యం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కూడా జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఆ బదిలీలు ప్రమోషన్లు వెంటనే చేయాలి. అదేవిధంగా అంగన్వాడీ సెంటర్లకు కూడా ఎండలు మండిపోతూ ఉన్నాయి. మార్చి రాకముందే ఎండలు మామూలుగా లేవు. ఈరోజు బెనిఫిషియర్లు కూడా పిల్లల్ని పంపేయాలంటే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి అంగన్వాడీ సెంటర్లకు ఒంటిపూట బడులు నిర్వహించాలి. అదేవిధంగా వేసవి సెలవులు కూడా అన్ని విధంగా అంగన్వాడీ సెంటర్లకు ఇవ్వాలని చెప్పి సిఐటియు అంగన్వాడీ యూనియన్గా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లందరము కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చినాము పీడీని కలవడానికి. పీడీ వచ్చేసి మాకు 1.5 సంవత్సరం నుంచి
మాకు 2 సంవత్సరాల నుంచి గ్యాస్ బిల్లులు లేవు, సంవత్సరం నుంచి ఇంటి అద్దెలు లేవు, కనీసం పోపు దినుసుల బిల్లులు కూడా లేవు, ఏ బిల్లులు లేవు. పప్పు వస్తే బియ్యం రావట్లేదు, బియ్యం వస్తే పాలు వస్తలేవు, కనీసం ఒక్క ఫుడ్ కూడా కరెక్ట్ రావడం లేదు. కాకపోతే స్కూళ్ళల్లో మాత్రం వంట కరెక్ట్ ఉండాలనేసి పీడీ గారు అంటున్నారు. అట్లనే సూపర్వైజర్లు అందరని మీరు ఫుడ్ కరెక్ట్ వండాలి, మీరు ఫుడ్ గ్యాప్ రావద్దనేసి చెప్తున్నారు. మాకు ఏ బిల్లులు లేకుండా మేము వంట చేయాలంటే ఎట్లా చేస్తాము? ఆల్రెడీ బడ్జెట్ వచ్చింది అన్నారు. మేము వచ్చి పోయిన నెల వచ్చి చేస్తే అమ్మ 2 రోజులలో పడిపోతాయి అని చెప్పారు. కానీ 2 రోజులన్నా ఇప్పటి వరకు కూడా ఏ బిల్లు మాకు రాలేదు. మాకు పీడీ గారు వెంటనే మా బిల్లులు చెల్లించాలి. మా బిల్లులు చెల్లించేంత వరకు మేము అసలు మాకు కరెక్ట్ క్లారిటీ ఇచ్చే వరకు మేము ఇక్కడి నుంచి కదలమనేసి మేము పీడీ గారికి వద్దకు వెళ్తున్నాము, వెళ్ళి చెప్పేస్తాము. ఖచ్చితంగా మాకు మా బిల్లులు రావాలి. ప్రభుత్వం వచ్చేసి 2 నెలల నుంచి జీతాలు లేవు. మాకు సమ్మెకాలం జీతం ఇస్తామన్నారు, అది రాలేదు. అసలు మాకు ఆ ప్రభుత్వంలో ఏం జరిగింది, ఈ ప్రభుత్వంలో ఏం జరిగిందంటే అసలు ఏం అర్థం కావడం లేదు. ఏ ప్రభుత్వంలో గాడికే ఉన్నట్టున్నది. మాకు కరెక్ట్ 1 తారీఖే ఇప్పటి నుండి జీతాలు కూడా రావాలనేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో పీడీఎస్యూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయాలని, కార్పొరేట్ విద్యా వ్యవస్థను ప్రైవేటు యూనివర్సిటీలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రభుత్వం కళాశాలల్లో విద్యార్థుల పెండింగ్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో స్కావెంజర్లను నియమించాలని, ప్రభుత్వ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం ప్రారంభించాలని, ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలను రద్దు చేయాలని, ప్రైవేటు విద్యా సంస్థల కొమ్ము కాస్తున్న జిల్లా విద్యాధికారిని వెంటనే విధుల నుంచి తీసివేయాలని జిల్లా కలెక్టర్ను కోరుతూ సమావేశంలో తీర్మానించారు. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రభుత్వ విద్యకు నిధులు కేటాయించకుండా విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి జిల్లా విద్యాధికారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ అధ్యక్షులు రెడ్డి చరణ్, జయకృష్ణ, శ్రీనివాస్, కుతుబ్, రాకేష్, వరుణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిర్వహిస్తున్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశం పీడీఎస్సీ ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఇది ఒక మంచి సదుద్దేశంతో విద్యా విధానం కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, జిల్లాలో రాష్ట్రంలో అభివృద్ధి వైపున నడిచే విధంగా ఒక ప్రణాళికను రూపొందించుకోవాలి. ఏ విధంగా మనం ముందడికి పోతే రాష్ట్ర విద్యా విధానం, విద్యా సంస్థలు బాగుపడతాయని చెప్పేసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈ రౌండ్ టేబుల్ సమావేశం నుండి మేము ప్రభుత్వానికి కావచ్చు, అధికారులకు కావచ్చు డిమాండ్ చేసేది ఏంటంటే విద్యా విధానాన్ని ఖచ్చితంగా పేద ప్రజల వరకు అందేటట్టు చూడండి. రకరకాల విద్యా సంస్థలు చెప్పేసి రకరకాల విద్యను విద్యార్థులకు అందించడం వల్ల ఏమవుతుందంటే విద్యలో వివిధ రకాలుగా ఉండడం వల్ల సరైన విద్య ప్రతి విద్యార్థికి అందడం లేదు. మన రాష్ట్రంలో 66 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. 66 లక్షల మంది విద్యార్థులకు 3 లక్షల మంది విద్యార్థులకు మాత్రమే గురుకులాలు పెడితే మిగతా 63 లక్షల మంది విద్యార్థుల పరిస్థితి ఏంటి? వాళ్ళకు నాణ్యమైన విద్య, నాణ్యమైన తిండి అందుతలేదని మనము ప్రత్యక్షంగా తెలుసుకుంటాం. కాబట్టి ఇట్లాంటి రకరకాల విద్యలను ప్రోత్సహించకుండా ఒకే విద్యా విధానం ఉండాలి రాష్ట్రంలో. ఇప్పుడున్న సమస్యలల్లో నూతన విద్యా విధానం కావచ్చు, లేకపోతే విద్యార్థులకు యూనివర్సిటీ స్థాయిలో ఫీజు రీఎంబర్స్మెంట్ కావచ్చు, ఏ సమస్యలైనా కూడా తీసుకున్నప్పుడు విద్యార్థులు అణగారిన వర్గాల పిల్లలు మాత్రమే దీంట్లో బాధపడతారు తప్ప ఎక్కడ కూడా ఎక్కువ ఉన్న స్థాయి ఆస్తిపాస్తులు ఉన్న పిల్లలు ఎక్కడ కూడా ఇబ్బంది పడతలేదు. కాబట్టి ఇక్కడ మనకు అణగారిన పిల్లలకు మాత్రమే అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడున్న సమస్యలల్లో మెయిన్గా వాళ్ళు బాధపడుతున్న సమస్య ఫీజు రీఎంబర్స్మెంట్. ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ వెంటనే ప్రభుత్వం చెల్లించాలని, అదేవిధంగా ఇప్పటి వరకు కూడా 90 రోజులైతుంది ప్రభుత్వం ఏర్పడి ఈ విద్యాశాఖ మంత్రి లేకపోవడం అనేది సిగ్గుచేటుగా భావిస్తున్నాం. దీన్ని కూడా వెంటనే వాళ్ళు నియమించాలి. తర్వాత కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అని చెప్పేసి ఒక 5-6 సంవత్సరాల నుంచి మనం వింటాం, కానీ అది అమలు జరగడం లేదు. తర్వాత పాఠశాలల్లో స్కావెంజర్లను కూడా నియమించకుండా 2500 ఇచ్చే స్కావెంజర్లు కూడా నేడు కనుమరుగైపోయారు. పిల్లలు పాఠశాలకు కడగనటువంటి మూత్రశాలను మాత్రమే వినియోగించడం అనేది చాలా బాధాకరమైన విషయం. దీన్ని కూడా వెంటనే వీళ్ళు మనకు సమస్యను తీర్చాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత కార్పొరేట్ విద్యా విధానము పెరగకుండా చూసుకొని ఉన్న విద్యా సంస్థలను దశల వారీగా మూసివేసి ప్రభుత్వమే విద్యా విధానాన్ని తీసుకోవాలని కోరుకుంటాం. అదేవిధంగా మంచిర్యాలలో కార్పొరేట్ శక్తులు అనేటివి, కార్పొరేట్ విద్యా శక్తులు అనేటివి ప్రబలి నేడు గవర్నమెంట్ విద్యా విధానానికి ఒక గొడ్డలి పెట్టులాగా మారుతుంది. కాబట్టి ఐక్య ఉద్యమాల ద్వారానే విద్యార్థులం కావచ్చు, ఉపాధ్యాయులం కావచ్చు, దీని మీద ఒక ఐక్య ఉద్యమం తీసుకొని మేము ముందడికి పోయి ఈ సమస్యలన్నింటినీ కూడా సాధించే విధంగా మేము పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని
పీడిఎస్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలోని విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యారంగం అభివృద్ధి చెందని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అనేక హామీలు ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి ఈరోజు విద్యారంగంలో కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం విద్యారంగానికి కూడా కనీసము నిధులు కేటాయించినటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈరోజు విద్యని గాలి వదిలేసే పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం కూడా చేస్తుందని చెప్పేసి మేము పీడిఎస్ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలని తక్షణమే ఈ విద్యాశాఖ అధికారి ఎందుకు పట్టించుకోవట్లేదని చెప్పేసి మేము పీడిఎస్ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా కార్పొరేట్ విద్యా సంస్థలు కొమ్ము కాస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి డిఓ గారు కేవలం కార్పొరేట్ విద్యా సంస్థలకే ఉండడం తప్ప ఈరోజు విద్యా సంస్థలను పట్టించుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి డిఓ ఉంది. కాబట్టి దీనిపైన ప్రత్యేకమైనటువంటి కలెక్టర్ గారు దృష్టి పెట్టి ఆ డిఓని విధుల నుంచి తొలగించాలని చెప్పేసి మేము పీడిఎస్ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా విద్యార్థులే గత 3 సంవత్సరాల నుండి రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు పెండింగ్ ఉండడం వల్ల ఈరోజు విద్యార్థులు పై చదువులు చదువుకోవడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. కనీసం దీనిపైన ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశంలో దానిపైన చర్చ కూడా జరిగినటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రం మనం చూస్తూ ఉన్నాం. ఇదో అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో అదేవిధంగా నూతన జాతీయ విద్యా విధానం తీసుకురావడం వల్ల విద్యార్థులు అనేకమైనటువంటి సమస్యలని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి దాన్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము పీడిఎస్ విద్యార్థి సంఘంగా కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో కనీసం స్కావెంజర్ లేనటువంటి పరిస్థితులలో ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన ఎందుకు అధికారులు స్పందించట్లేదు, ఈ సమస్యను ఎందుకు పరిష్కరించడం లేదని చెప్పేసి మేము పీడిఎస్ విద్యా సంఘం ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి వీటన్నిటిపైన తక్షణమే రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అదే జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారు వీటన్నిటిపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి వీటన్నిటిపైన పరిష్కరించాలని చెప్పేసి, అదేవిధంగా కార్పొరేట్ కళాశాలలో కార్పొరేట్ పాఠశాలలో అడ్మిషన్ల పేరుతో ప్రచారాలు నిర్వహిస్తూ కనీసం ఎవరికి కూడా పర్మిషన్ లేనటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు ప్రచారాలు నిర్వహిస్తూ అడ్మిషన్లు తీసుకుంటున్నారు. దీనిపైన ప్రత్యేకమైన కలెక్టర్ గారు చొరవ తీసుకోవాలని, లేని ఎడల అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పీడిఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తా ఉన్నాం. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని కుందారం గ్రామం ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కుర్చీలు, ఫ్యాన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సామాజిక సేవా కార్యక్రమం కింద పాఠశాలలకు కావలసిన కనీస సౌకర్యాల కల్పనలో భాగంగా అటవీ అభివృద్ధి సంస్థ తమ వంతు కృషిగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని డివిజనల్ మేనేజర్ శ్రావణి పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు పర్యటించిన పాఠశాలల కంటే కుందారం పాఠశాల చాలా దీన పరిస్థితుల్లో ఉన్నదని బాధపడ్డారు. వారికి తెలిసిన స్వచ్ఛంద సంస్థల ద్వారా, వారి స్నేహితుల సహ ఉద్యోగుల ద్వారా విరాళాలు సేకరించి కుందారం గ్రామం పాఠశాలకు అవసరమయ్యే సదుపాయాలను తనకు శక్తి మేరకు చేకూర్చి అభివృద్ధి చేస్తామని మాటిచ్చారు. ఈ కార్యక్రమంలో అటవీ అభివృద్ధి సంస్థ డివిజనల్ మేనేజర్ శ్రీ శ్రావణితో పాటు కుందారం పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది, ప్లాంటేషన్ మేనేజర్లు జి సురేష్ కుమార్, మంచిర్యాల రేంజ్ 1 ఈ లక్ష్మణ్, మంచిర్యాల రేంజ్ 2 వి సునీత, బెల్లంపల్లి రేంజ్ జూనియర్ అసిస్టెంట్ రవికుమార్, సూపర్వైజర్ రాజేష్, వాచర్ సాయి కిరణ్లు పాల్గొన్నారు. నమస్కారం పిల్లలకు నా ఆశీస్సులు. ఇక్కడ ఒక స్కూల్ ఉందని యాక్చువల్గా నాకు తెలియదు. ఇట్స్ బ్యాడ్ కండిషన్, ఇంత బ్యాడ్ కండిషన్లో ఉందో నాకు అసలు నిజంగా నాకు తెలియదు. నేను అంతకుముందు స్పోర్ట్స్ కిట్ మా ఆఫీస్ తరఫు నుంచి డిస్ట్రిబ్యూట్ చేసాము. ఇక్కడ ముందుకుండా భీమారా 2 స్కూల్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఇక్కడ చూసిన తర్వాత పరిస్థితి చాలా భిన్నంగా కనబడుతుంది. కాబట్టి ఈసారి నుంచి ఫోకస్డ్గా ఈ స్కూల్కి ఏదో ఒకటి ఎంత నా వరకు మా ఆఫీస్ తరఫు నుంచి ఎంతవరకు వీలైతే అంతవరకు తర్వాత బేసిక్గా నేను కూడా గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిందాన్ని, గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ కాలేజీ చదివి వచ్చిందాన్ని. సో మమ్మల్ని అందరినీ మేమందరం కూడా దాదాపుగా అందరూ ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి చదువుకొని వచ్చిన వాళ్ళమే. ఇక్కడ స్కూల్ స్ట్రెంత్ కూడా తక్కువ కనిపిస్తుంది. సో మీరందరూ కూడా ప్రైవేట్ స్కూళ్ళల్లో కంటే ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నాయి అనే స్థాయి దాకా మేమందరం దాదాపుగా నేను నా స్నేహిత వర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పి
ఇక్కడ ఫెసిలిటీస్ పెంచడానికి ట్రై చేస్తాను. మీరు కూడా మీ ఫ్రెండ్స్ అందరినీ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయడానికి ఇందులో మా దగ్గర సిఎస్ఆర్ యాక్టివిటీ కింద వచ్చిన చైర్స్ ఫ్యాన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ముందుకు వచ్చాము. సో ఇక ముందు ఇంకేదైనా ఉన్నా కూడా ఏ చిన్న అవకాశం దొరికినా ఫస్ట్ ప్రయారిటీ, టాప్ ప్రయారిటీ కుందారం స్కూల్ తీసుకుంటాను. ఎందుకంటే ఇంటీరియర్లో ఉంది, ఫోకస్ ఎవరికి లేదనుకుంటాను. మందమరి మండలంలో వైజ్ఞానిక ప్రదర్శనలతో విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథం పెంపొందుతుందని డీఈఓ ఎస్ యాదయ్య, ఎంఈఓ జె పోచయ్యలు తెలిపారు. పట్టణంలోని మదర్ తెరీసా ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం పాఠశాలలో వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించగా ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యార్థుల ప్రదర్శనలు తిలకించారు. ఈ కార్యక్రమానికి పొన్నారం పాఠశాల ప్రభుత్వ ఉపాధ్యాయులు పి శ్రీనివాస్, రాంపాల్ రెడ్డిలు వ్యవహరించారు. అనంతరం హయ్యర్ ప్రైమరీ విభాగాల్లో ఉత్తమ ప్రదర్శనలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ కె భువనేశ్వరి, ఎన్జీఓ కరెస్పాండెంట్ కె దేవరాజ్ మాధవన్, ఎన్జీఓ, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Especially child scientist of Mother Teresa. Scientist లేనా కదా, ఎవరు సైలెంట్ అయితే అందరు కూడా సైంటిస్ట్లే. ఒక్కొక్కరు నిన్న 3 days నుండి ప్రిపేర్ అయ్యి ఉంటారు. ఒక్కొక్కరు మా ఎగ్జిబిట్ ఫస్ట్ రావాలని చెప్పి. అవునా? సౌండ్ రావట్లే? కరెక్ట్. ఎందుకంటే ఇటువంటి ప్లేస్ మళ్ళీ మనకు అవకాశం రాకపోవచ్చు. ఎస్పెషల్లీ టీచర్స్ కూడా చాలా మోటివేట్ చేసి వాళ్ళని ఎగ్జిబిట్ తయారు చేయండి ఈ థీమ్ మీద అని చెప్పేసి ఆల్రెడీ ఒక సైన్స్ టీచర్, మ్యాథ్స్ టీచర్, ఫిజికల్ సైన్స్ టీచరే కాదు, ప్రతి టీచర్ కూడా చేయొచ్చు. హిందీ టీచర్ చేయొచ్చు, సోషల్ టీచర్ చేయొచ్చు, ఇంగ్లీష్ టీచర్ చేయొచ్చు. ప్రతి ఒక్క సబ్జెక్ట్ టీచర్ కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా సైంటిస్ట్ అవడానికి ప్రయత్నం చేస్తాం. మరి మనమందరం కూడా అంటే ఇక్కడ మానవుడు ఏ విధంగా జీవించాలి, ఎంటైర్ ఫెసిలిటీస్ అన్నిటికీ కారణం డెవలప్ కావాలి. అది సమాజానికి, దేశానికి, హ్యూమన్ బీయింగ్కి అన్నిటి కూడా ఎంతో అవసరం. నేడు మనం ఇంత ఫెసిలిటీస్ని, అద్భుతమైన రీతిలో ఇంత ఫెసిలిటీస్ని అనుభవిస్తున్నామంటే ఈ సైన్స్ డెవలప్మెంట్ వల్ల. కాబట్టి విద్యార్థి దశ నుంచే, అంటే స్టూడెంట్ ఏజ్ నుంచే మనకు శాస్త్రీయ దృక్పథం, శాస్త్రీయ ఆలోచన, సైన్స్ టెంపర్ డెవలప్మెంట్ అనేటువంటిది అలవర్చుకోవాలి. ఆ అలవర్చుకోవడానికే దేశవ్యాప్తంగా ఈ సైన్స్ డే కాంపిటీషన్స్, సైన్స్ డే సెలబ్రేషన్స్ అన్ని కూడా నిర్వహించుకుంటూ ఉంటారు. అది యావత్ భారతదేశంలో ఫిబ్రవరి 28న మరి సివి రామన్ ఎఫెక్ట్ కనబడినటువంటి రోజున ఈ సైన్స్ డే సెలబ్రేషన్స్ స్కూల్స్లో, కాలేజెస్లో, యూనివర్సిటీస్లో అన్నింటిలో కూడా నిర్వహిస్తూ వస్తూ ఉంటారు. మరి ఈ పాఠశాలలో మరి చూసినట్లయితే మరి విద్యార్థులు చక్కగా ఫ్రమ్ ప్రైమరీ సెక్షన్ నుంచి హై స్కూల్ సెక్షన్ వరకు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో శుక్రవారం మాదిగ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మాదిగ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు మంచిర్యాల జిల్లా ఇన్ఛార్జి తగర మధురాజ్, మాదిగ సామాజిక వర్గం నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వచ్ఛ భారత్కు అసలైన బ్రాండ్ అంబాసిడర్లు, స్వచ్ఛత ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ సమాజ మనుగడలో కీలక పాత్ర పోషిస్తున్న పారిశుద్ధ్య కార్మికులే నిజమైన ప్రగతి నిర్మాతలని ఎంఆర్పీఎస్ మంచిర్యాల జిల్లా ఇన్ఛార్జి తగర మధు రాజు అన్నారు. కరోనా కష్టకాలంలో సైతం తమ ప్రాణాలను లెక్క చేయకుండా వైద్య సిబ్బందితో సమానంగా సేవలను అందించారు. గ్రామాలలో, పట్టణాలలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా అసలైన ప్రగతికి పారిశుద్ధ్య కార్మికులే పునాదులయ్యారు. గ్రామ పంచాయతీ కార్మికులు, మున్సిపల్ కార్మికుల సేవలను గుర్తించి ఉద్యోగ భద్రత కల్పిస్తూ పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. మిగతా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనం ఇవ్వడంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని, పారిశుద్ధ్య కార్మికులను పర్మనెంట్ చేయాలని కోరుతూ త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేస్తామని తెలిపారు. మాదిగల పట్ల బీజేపీ వర్గీకరణ పేరుతో నాటకం ఆడుతుందని, కమిటీ పేరుతో కాలయాపన కాకుండా ఎన్నికల్లోపే పార్లమెంటులో బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు ఇన్ఛార్జి రాజు, ప్రశాంత్, మల్లేష్, చెన్నూరు సతీష్, శ్రీధర్, అశోక్, పోచం దేవయ్య, రాజ్యం, పున్నం ఆగయ్య, లక్ష్మణ్, ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. ఏదైతే మాదిగల హక్కుల కోసం 1994 మార్చి 1వ తారీఖున మొదలైన ఈద్ మోడ్లో మొదలైన మాదిగ
జాతి కోసం స్టార్ట్ అయిన ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనేక కార్యక్రమాలు అనేక రాష్ట్రంలో మాదిగ జనాభా ఎక్కువ ఉన్నది కాబట్టి మాకు ఏబిసిడి వర్గీకరణ కావాలని చెప్పేసి గత 30 సంవత్సరాల నుండి మేము పోరాటం చేయడం జరుగుతున్నది. ఈ పోరాటంలో మాదిగ జాతి యువకులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు అమరులైనరు. ఏబిసిడి వర్గీకరణ లక్ష్యంగా ఈరోజు 30 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్నాం. ఈరోజు ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ మా మాదిగ జాతిని ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉన్నట్టు మా వర్గీకరణ ఏ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఈసారి తక్షణమే ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో ఎవరైతే మాకు ఏబిసిడి వర్గీకరణకు ముందుకొస్తారో వారికి మా సపోర్టు, మా మద్దతు ఉంటుంది. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో దాదాపుగా 130,000 మంది పారిశుద్ధ కార్మికులు 130,000 మంది ఈ రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళు ప్రతిరోజు నిత్యం 5 గంటలకు లేవగానే మన వీధులు, మన నాలీలు, మన డ్రైనేజీలు క్లీన్ చేసి వాళ్ళు మనల్ని ఆరోగ్యంగా ఉంచి వాళ్ళు అనారోగ్యానికి గురవుతున్నారు. కాబట్టి తక్షణమే ఈ పారిశుద్ధ కార్మికులను పర్మనెంట్ చేయాలని చెప్పేసి వాళ్లకు ఎంత పని చేస్తారో అంత జీతం ఇవ్వాలని చెప్పేసి మా ప్రధానమైన డిమాండు. అదేవిధంగా ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో క్యాబినెట్లో ఒక మాదిగ బిడ్డకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కుల వృత్తులకు ఏదైతే మాదిగలు ఉన్నారో డప్పు చెప్పు కొట్టుకుని ఉన్న వాళ్లకు 45 ఏళ్ళు ఉన్న వాళ్లకు ప్రతి ఒక్కరికి 5,000 పింఛన్ ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఏదైతే రాష్ట్రంలో ఉన్న ప్రతి జెండాని మోసేది మాదిగ బిడ్డనే, ప్రతి నాలిని క్లీన్ చేసేది మాదిగ బిడ్డనే, ప్రతి చెప్పును కుట్టేది మాదిగ బిడ్డనే, ప్రతి గుళ్ళె ముంగట దప్పు కొట్టేది మాదిగ బిడ్డనే. సో మా దళితులకు ఏదైతే సంపన్న వర్గాలకు ఇవన్నీ న్యాయంగా జరగాలంటే ప్రధానమైన డిమాండ్ మాది ఏంటి అంటే ఏబిసిడి వర్గీకరణ. నరేంద్ర మోదీ గారు మీరు ప్రభుత్వంలోకి వచ్చిన 100 రోజులలోనే ఏబిసిడి వర్గీకరణ చేస్తా అన్నారు. ఇప్పటికీ మళ్ళా ఎలక్షన్లు రాబోతున్నాయి. మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. ఈ ఎలక్షన్లనే మా వర్గీకరణ చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. ఏదైతే పారిశుద్ధ కార్మికులు కరోనా టైంలో మీరు చేయబట్టే మేము ఆరోగ్యంగా ఉన్నామని చెప్పేసి మీరు పారిశుద్ధ కార్మికుల కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకున్నారు. సో నెత్తి మీద పోసుకుంటే వాళ్ళ కడుపులు నిండాయి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండరు. వాళ్ళని పర్మనెంట్ చేస్తేనే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, ప్రజలను ఆరోగ్యంగా ఉంటారు. ఈ రోజు 4 గోడల మధ్యలో ఉండేది మనమైతే ఈ దేశానికి చుట్టూ ఉన్నది వాళ్ళు, ఈ దేశాన్ని రక్షించేది మనము అనారోగ్య పాలు కాకుండా కాపాడేది పారిశుద్ధ కార్మికులు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. జై మాదిగ, అమరవీరుల ఆశయాలను శ్రీ చైతన్య స్కూల్ మంచిర్యాల లక్ష్మీనగర్ బ్రాంచ్ లో సైన్స్ ఎక్స్పో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌరవ మండల విద్యాధికారి జాడిపోచయ్య, జిల్లా సైన్స్ అధికారి మధు పాల్గొని ప్రసంగించారు. వివిధ తరగతులకు చెందిన విద్యార్థులు దాదాపు 100 ఎగ్జిబిట్లను సిద్ధం చేసి ప్రదర్శించారు. అత్యుత్తమ ప్రదర్శనలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎం రాజు, డివిజనల్ మేనేజర్ సదాశివరెడ్డి, ప్రిన్సిపల్ ఆయు, బ్రాంచ్ 1 ప్రిన్సిపల్ జాబిన్, కోఆర్డినేటర్లు కోటేశ్వరరావు, జయశ్రీ, రోజారాణి, ఇన్ఛార్జీలు రమేష్, ఆసియా, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. మందమరి మండలంలోని గొర్రెగడ్డ ప్రాంతంలో గల జెడ్పీ బాయ్స్ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ అజీముద్దీన్ ఆధ్వర్యంలో సభ్యులతో కలిసి శుక్రవారం పరీక్షా ప్యాడ్లు, పెన్నులు విద్యార్థులకు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ స్కూల్కు సంబంధించిన ఏ సమస్యలైనా ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే తమ వంతు సహాయం ఉంటుందని అన్నారు. 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షలు రాయడానికి ఉత్తేజపరచాలనే ఉద్దేశంతో పరీక్ష ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మందమరి పట్టణ అధ్యక్షులు నదిపట్ట రాజు, జిల్లా కార్యదర్శి గాండ్ల సంజీవ్, బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు ఓరం కవిరాజు, ఎండి జావీద్ పాషా, మామిడి అజయ్, చరణ్ పాల్గొన్నారు. ఈరోజు వీడికి రావడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మీరంతా ఎగ్జామ్ రాస్తున్నారు, మీకు ఒక ఉత్సాహం కల్పించాలని మా సేవా సంస్థ తరఫున ఈరోజు ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ చేయడానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేము ఒక 5 సంవత్సరాల నుండి ప్రతి బ్యాచ్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మీరంతా కూడా మీరు 25 మంది ఉన్నారు, 25 మంది కూడా ఎగ్జామ్లో పాస్ అయ్యి ఉన్నత స్థానంలో పోవాలని మా ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ తరఫున కోరుకుంటున్నాం. అలాగే మీరు ఈ 10th నుండి పై స్థాయికి ఇంటర్, డిగ్రీ నేను కూడా ఇదే స్కూల్లో చదువుకున్నాం, మా సార్ కూడా
మాకు చెప్పారు. 2010 బ్యాచ్ మాది కూడా. ఈ స్కూల్ కూడా మేము ఎన్నో సేవా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ గ్రౌండ్ ఎన్నోసార్లు క్లీన్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్న పాత హెచ్ఎం గారు మాకు సహకరించకపోవడం వల్ల దీన్ని పట్టించుకోలేదు. నేను మాటిస్తున్నాను, ఒక 6 months 8 months తర్వాత ఒకసారి ఈ గ్రౌండ్ కూడా క్లీన్ చేయించి మా సొంత డబ్బులతోని మీ అందరికీ గేమ్ అంటే ఒక ఉత్సాహం ఉంటే మీకు ఇంకా చదువులు ఎక్కువ. మాకు మా 2010 అప్పుడు జాన్ సార్ గారు ఉండే, అప్పుడు క్రీడలు కూడా బాగా మాకు ఎంకరేజ్ చేసేవారు. అలానే మీకు కూడా అంటే ఈ బ్యాచ్ అయిపోయింది, నెక్స్ట్ బ్యాచ్ కూడా మేము కల్పిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ధరణి పోర్టల్లో భూముల సమస్యల పరిష్కార బాధ్యత తహసీల్దార్లకు కట్టబెట్టిన రాష్ట్ర ప్రభుత్వం. తీరనున్న రైతుల భూ యజమానుల కష్టాలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారంలో గ్రామీణులకు వైద్య సేవలు అందించేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నిర్మాణం. భూమి పూజ చేసి ప్రారంభించిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి. సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా. కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన సిఐటియు నాయకులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.